హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది చేతనానిల్స్ వరల్డ్. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే మేమైతే ఆవకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాము. మా అమ్మమ్మ అయితే చాలా మంచిగా పెడుతుంది. మా అమ్మమ్మ చేతితో అయితే పెట్టించుకుంటున్నాము. ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో మీ అందరికైతే చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వేసుకోవాలో అవన్నీ అయితే చూపిస్తాను. తర్వాత అయితే మేమందరం టీ అయితే తాగేసాము. టీ తాగేసిన తర్వాత అయితే మొత్తం ఇవి ఆవకాయ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ మేము క్లీన్ చేసేసి అయితే మొత్తం డ్రై చేస్తున్నాము కాటన్ క్లాత్లో. చూడండి ఎలానో. ఒక 20 kgs అయితే మామిడికాయ పచ్చడి అయితే మా అమ్మమ్మ అయితే పెట్టింది. మాకు, మా మమ్మీ వాళ్ళకు, ఇంకా మా పిన్ని వాళ్ళకు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి అయితే పెట్టింది. 5 kgsది మెజర్మెంట్ అయితే ఉంది. మొత్తం 20 kgs అయితే వేయలేదు. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర అయితే దంచుకుంది. చూడండి, ఇక్కడైతే ఆవాల పొడి అయితే ఒక చిట్టెడు, ధనల పొడి అయితే హాఫ్ చిట్టెడు అయితే వేసింది. మళ్ళీ మెంతు పొడి కొంచెం అంతా, 1 స్పూన్ అంతా. తర్వాత ఇది జీలకర్ర ఇంకా ఎల్లిపాయ దంచుకున్నాం కదా, అదైతే కొంచెం అంత వేసింది. మీరు చూసుకోండి, మెజర్మెంట్ అయితే యాక్యురేట్గా అయితే చెప్పలేము, ఎందుకంటే అందరు టేస్ట్ని బట్టి అయితే వేసుకుంటారు. తర్వాత అయితే ఇది పసుపు, ఇది కూడా ఒక 2 స్పూన్ అయితే అలా వేసింది. తర్వాత ఇది ఉప్పు సగం చిట్టెడు అలా వేసింది. అన్ని మెజర్మెంట్ కరెక్ట్గా మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి. కొంచెం అయితే ఒక బౌల్ అంతా అయితే నువ్వుల పొడి వేసింది. తర్వాత ఒక చిట్టెడంతా చిల్లీ పౌడర్ అయితే వేసింది. అన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసింది. ఇక్కడైతే మా మమ్మీ అయితే పోపుకి వేస్తుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాకైతే ఆవాలు ఇంకా జీలకర్ర వేసిన తర్వాత అయితే ఎండుమిర్చి, ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇవన్నీ తీసుకోవాలి, అంటే మంచిగా ఫ్రై అవుతాయి. మా మమ్మీ ఆవకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా పెడుతుంది. బట్ మా మమ్మీ కన్నా మా అమ్మమ్మ కూడా చాలా టేస్టీగా పెడుతుంది అని మా అమ్మమ్మతోనైతే వేయించుకుంటున్నాము. ఈ పోపుకేసిన ఆయిల్ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మొత్తం మంచిగా కూల్ అవ్వనిచ్చిన తర్వాతనే అదైతే ఇది మనం మసాలాలు మొత్తం వేసుకున్నాం కదా, దాంట్లో అయితే కూల్ అయిన తర్వాత వేయాలి. చూడండి ఎలానో. మా అమ్మమ్మ అయితే మంచిగా చేయితోనే మిక్స్ చేస్తుంది, ఎందుకంటే స్పూన్తోని అలా ఏం మంచిగా మిక్స్ కాదు అని మంచిగా చేయితోనైతే మిక్స్ చేస్తుంది. ఆయిల్ తక్కువ ఎక్కువ అనుకుంటే అయితే మిక్స్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ అయిపోతే చాలా ఘాటుగా వస్తుంది. దాని గురించి అయితే కొంచెం కొంచెం వేసి చూస్తుంది. ఇదైతే మా కోసం పెట్టింది మా అమ్మమ్మ 5 kgs. చూడండి, మంచిగా మిక్స్ చేసిన తర్వాత అయితే మిద్దు నుంచి అయితే కొంచెం ఎల్లిపాయలు కూడా వేసింది, అంటే టేస్ట్ మంచిగా వస్తుందని. తర్వాత అయితే నా బ్లాగ్ అయితే చూస్తున్నారు అందరూ. ఇదైతే మా పిన్ని కోసం పెడుతుంది సప్పటి కారం. దీంట్లో కూడా మొత్తం సేమ్ అన్ని మసాలాలు సేమ్ ప్రాసెస్ ఉంది, ఇంతే. దాంట్లో చిల్లీ పౌడర్ లేదు, ఇది ఒక్కటి స్కిప్ చేసేయండి. మిగతా అన్నీ వేసుకొని మంచిగా అయితే పెట్టుకోండి. చూడండి, ఇదైతే ఇప్పుడు వాళ్ళు కారంతో అయితే పెట్టుకుంటున్నారు. అది సప్పటి కారం తీసేసిన తర్వాత అయితే రెడ్ చిల్లీ వేసి ఈ కారం అయితే పెట్టుకున్నారు. రియల్గా చాలా టేస్ట్ అయింది. ఎంత అంటే నోరు ఊరుతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. రియల్గా చాలా అంటే చాలా టేస్ట్ అయింది కారం అయితే. మీరు కూడా సేమ్ మా అమ్మమ్మ ప్రాసెస్లోనే చేయండి, రియల్గా మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. తర్వాత అయితే అన్ని బాక్స్లో అయితే స్టోర్ అయితే చేసేస్తుంది. ఒక 3-4 days అయితే మంచిగా మాగనివ్వాలి, అయితేనే అప్పుడే టేస్టీగా మంచిగా టేస్ట్ వస్తుంది దాన్ని. ఈరోజైతే మా మమ్మీ బర్త్డే, సో మేమందరం అయితే మమ్మీది బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తున్నాము. చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదంతా సెలబ్రేషన్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. ఈమెయితే మా అమ్మమ్మ మీకు తెలిసింది కదా. ఇదైతే మా పిన్ని కూతురు ఇంకా కొడుకు వీళ్ళందరూ. నేనైతే ఇప్పుడు మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను, నాకు ఇంటికైతే వచ్చేసాను. అప్పటి వరకు అయితే మా ఆయన అయితే వచ్చినుండే ఇంటికి. నెక్స్ట్ డే అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, ఎందుకంటే ఫెస్టివల్ అలా ఉంది అని. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే సకినాలు అయితే పోసుకున్నాము. ఏం ఫెస్టివల్ అంటే ఆషాఢం కదా, దాని గురించి అయితే మేము సకినాలు అయితే పోసుకున్నాము. చూడండి, కొంచెం అలా ట్రై అయితే చేశాను, నాకైతే రాదు, చేతితోని పోయడం అయితే రాదు. మా మమ్మీ అయితే చేతితోని పోస్తుంది, బట్ నేనైతే ఇలా ఆ పేపర్లో వేసుకొని అయితే పోస్తున్నాను. మంచిగానే వచ్చినాయి. తర్వాత అయితే ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వనిచ్చాను లో ఫ్లేమ్లో. తర్వాత చూడండి నేను ఎలా అయితే తీస్తున్నానో, ఇదే ట్రిక్లో అయితే తీయాలి. ఇలానే తీసి ఇలా ఆయిల్లో వదిలేసేయాలి స్లోగా.
చాలా మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. మొత్తం పిండి మొత్తం అయితే నేనే కలిపాను, ఎందుకంటే మా మమ్మీ కన్నా ఈసారి అయితే నేనే మొత్తం ప్రిపేర్ చేస్తానని, ఎందుకంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు నాకు కూడా రావాలి అని. చాలా టేస్ట్ అయింది. సకినాలు అయిపోయిన తర్వాత అయితే మేమైతే కొంచెం అలా గాసిప్స్ అలా చేసుకుంటూ కూర్చున్నాము. నెక్స్ట్ డే అయితే ఆషాఢి ఏకాదశి కదా, దాని గురించి అయితే మేము మాట్లాడుకుంటున్నాము. మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అలా అయిపోయి మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా పూజలు చేస్తుంది. నాకు కూడా నువ్వు కూడా ఇవాళ వెళ్ళిరా టెంపుల్కి అని మా చెల్లెకి ఇచ్చి తోలేసింది. పూజ అలా చేసుకొని అయితే మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. మీరు కూడా అందరైతే మంచిగా మొక్కుకోండి. ఇదైతే మా ఇల్లు దగ్గరనే నియర్ బైలోనే ఉంటుంది టెంపుల్, అయితే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత అయితే ఇంటికి వచ్చే లోపే మా మమ్మీ అయితే మొత్తం ఫాస్టింగ్కి ఏమేమి తింటారో అవన్నీ అయితే చేస్తుంది. రియల్గా చాలా నా మమ్మీ మస్తు అంటే మస్తు చేస్తుంది మా కోసం. ఎంత టేస్టీ ఫుడ్ చేస్తుంది చూడండి. ఈ వీడియో నేను తీయాలని అనుకున్నాను, బట్ నేను రాకన్నా ముందే మా మమ్మీ ఇవన్నీ చేసేసింది. దాని గురించి అయితే నేను ఏం చెప్పలేకపోయినాను. నెక్స్ట్ టైం అయితే పక్కాగా చెప్తాను. సరే మరి, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.